Hey guys, welcome to my new vlog. పండగ రన్నో కొటప్ప కొండరన్నా పండగ రన్నో కొటప్ప కొండరన్నా ఏడాదికి ఒకసారి ఎలక్ట్రిక్ ప్రభలతోటి పొద్దుపోయే జాము నుంచి తెల్లవారు జాము దాకా చుక్కేసుకొచ్చానే చుక్క నువ్వు వేసుకుంటే ఒక గుక్క కోటయ్య స్వామికి మొక్క కొండపైకి నువ్వు నేను ఎక్క కోటయ్య స్వామికి మొక్క పిల్ల పాప పుడతారే పక్క. Hey guys, welcome to my new vlog. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ నాట్ డూయింగ్ ఫైన్. ఎవరు రైడ్ కొత్తగా కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? నా గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే లైక్ నా పేరేంటి, నేను ఎక్కడ ఉంటాను, నేను చేస్తాను, నా కంప్లీట్ ఇంట్రడక్షన్ మొత్తం నా ఫస్ట్ బ్లాగ్ వీడియోలో ఇచ్చేసాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్, సో వెళ్ళి చూసేయండి. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మా ఊరు నర్సాపేట వచ్చాను, హైదరాబాద్ నుంచి. అయితే ఈ నర్సాపేట అనే ఊరు మన ఆంధ్ర స్టేట్లోనే గుంటూరు సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్స్లో ఉంటుంది నర్సాపేట ఊరు. సో ఇప్పుడు నేను నర్సాపేట ఎందుకు వచ్చానంటే ఇంకో 2 డేస్లో ఫ్రైడే రోజు శివరాత్రి రాబోతుంది గైస్. సో శివరాత్రి రోజు మా ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో కొండకొండ అనే ఊరు వస్తుంది. ఆ ఊరిలో కొండపైన ఫేమస్ శివుడు టెంపుల్ ఉంటుంది గైస్. ఆ టెంపుల్ పేరు శ్రీకోటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే మన ఆంధ్ర స్టేట్లో చాలా ఫేమస్, మెయిన్లీ గుంటూరు, పల్నాడు అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్లో అయితే ఈ టెంపుల్ చాలా ఫేమస్ గైస్. సో శివరాత్రి రోజు ఈ శివుడి గుడి తిరునాళ్ళు అవుతుంది, విచ్ ఇస్ నోన్ యాజ్ కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్ళ. ఈ తిరునాళ్ళు అయితే ఆంధ్ర స్టేట్లో అయితే చాలా ఫేమస్ గైస్. మెయిన్లీ ఈ పల్నాడు అండ్ గుంటూరు అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో చాలా ఫేమస్. మన తెలంగాణ సైడ్ మేడారం జాతర ఏ రేంజ్ అయితే ఫేమస్, ఆంధ్ర సైడ్ కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్ళ ఆ రేంజ్లో ఫేమస్ గైస్. ఈ తిరునాళ్ళ చూడడానికి చాలామంది వస్తారు జనాలు, పబ్లిక్ అయితే లక్షల్లో ఉంటారు. సో సూపర్గా ఉంటుంది తిరునాళ్ళ మొత్తం వైబ్ అయితే. సో మీకు ఈ తిరునాళ్ళు ఎలా ఉంటుందో చూపిద్దామని నేను ఇప్పుడు నర్సాపేటకి వచ్చేసాను. సో ఈ వ్లాగ్లో అయితే నేను మీకు ఈ కోటప్పకొండ టెంపుల్ ఎలా ఉంటుంది, ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, అండ్ అలాగే ఈ తిరునాళ్ళ టైంలో ఒక ట్రెడిషన్ ఉంది గైస్, ప్రభలు కట్టడం. అవి ఒక డిజైన్లో కడతారు, మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. సో నార్మల్ కార్డ్బోర్డ్ ప్రభలు ఉంటాయి, అవి 3 ఫీట్ నుంచి 100 ఫీట్ దాకా ఉంటాయి. అవి అయితే వేళ్ళ కడతారు ఈ చుట్టుపక్కల ఊర్లో మొత్తం. అండ్ అలాగే మెయిన్ అట్రాక్షన్ ఈ తిరునాళ్ళలో ఎలక్ట్రిక్ ప్రభలు గైస్. అవి అయితే మీకు ఎలక్ట్రిక్ ట్యూబ్ లైట్స్ అండ్ బల్బ్స్తో కడతారు. అవి ఓన్లీ ఒక 20-30 కడతారు, ఎందుకంటే ఒక్కొక్క ప్రభ ఖర్చు ఆల్మోస్ట్ 50 lakhs నుంచి 1 crore దాకా ఉంటుంది. సో అంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క ప్రభ. సో అదే మెయిన్ అట్రాక్షన్ ఈ కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్ళు అయితే. సో అవి కూడా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ అలాగే కోటప్పకొండ శివరాత్రి నైట్ వైబ్ ఎలా ఉంటుంది, నైట్ తిరునాళ్ళ జాతర మొత్తం ఎలా ఉంటుందో మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ కోటప్పకొండ టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నా గైస్. సో స్టార్ట్ అవుదాం, లెట్స్ గో. సో నర్సాపేట నుంచి కోటప్పకొండ వెళ్ళే రూట్ మాత్రం సూపర్గా ఉంటుంది గైస్. చుట్టూ కొండలు అండ్ పొలాల వ్యూతో ఇంకా సూపర్గా ఉంటుంది. సో కోటప్పకొండ ఊరు వచ్చేసాను గైస్. ఇప్పుడు కొండ కింద ఉన్నాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొండపైన ఇదే శివుడి టెంపుల్ గైస్. మనం కొండ పైకి వెళ్ళే ముందు కొండ కింద ఉన్న వినాయకుడిని దర్శించుకోవాలి. మనం ఈ వేలో లోపలికి వెళ్తే వినాయకుడి గుడి వస్తుంది. సో గుడి దగ్గరికి వెళ్దాం. సో గుడి దగ్గరకు వచ్చేసాను గైస్, లోపలికి వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకుందాం. సో ఈ వినాయకుడి టెంపుల్ రైట్ సైడ్లోనే మనకి కొండపైకి ఎక్కే మెట్ల దారి ఉంటుంది గైస్. ఈ మెట్ల దారి కూడా సూపర్గా ఉంటుంది, కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఈ మెట్ల దారిలో కొండపైకి ఎక్కడానికి ఆల్మోస్ట్ 1/2 hour to 1 hour పడుతుంది గైస్. ఒకప్పుడు కొండపైకి ఘాట్ రోడ్ లేనప్పుడు ఒక 30 years బ్యాక్ వరకు కూడా అందరూ ఈ మెట్ల దారే వాడేవాళ్ళంట కొండపైన టెంపుల్కి వెళ్ళడానికి. సో నేనైతే ఇప్పుడు కొండపైకి ఘాట్ రోడ్లో స్టార్ట్ అవబోతున్నా గైస్. మీకు వెళ్ళే దారిలో ఘాట్ రోడ్ వ్యూ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ అలాగే కొండపైకి వెళ్ళినాక కోటప్పకొండ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు కొండపైకి స్టార్ట్ అయిపోదాం, లెట్స్ గో. ఈ కొండపైకి వెళ్ళే ఘాట్ రోడ్ ఒక 3 or 4 kilometers ఉంటుంది. అండ్ ఈ ఘాట్ రోడ్ మొత్తం బోత్ సైడ్స్ చెట్లు అండ్ పూలు పెంచుతారు గైస్. అలాగే ఈ ఘాట్ రోడ్ ఎక్కే దారిలో కొన్ని దేవుళ్ళ విగ్రహాలు వస్తాయి, లైక్ బ్రహ్మదేవుడిది, విష్ణుమూర్తిది అండ్ సరస్వతి దేవిది. గైస్ కొండపైకి వచ్చేసాము. ఏవో మీ అందరికీ కొండపైకి వచ్చే దారి మొత్తం నచ్చింది అనుకుంటున్నాను. వచ్చినప్పుడే మనం ఇక్కడ కార్స్ అండ్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ మీకు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక దేవుడి విగ్రహం అండ్ ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది. సో ఆ 2 విగ్రహాలు వెళ్ళి చూద్దాం, చాలా బాగుంటాయి. ఈ విగ్రహం అయితే దక్షిణామూర్తి విగ్రహం గైస్. ఈ విగ్రహం అయితే చాలా బాగుంది. అండ్ ఇది వినాయకుడి విగ్రహం గైస్. ఇప్పుడు కొండపైకి వెళ్ళి శివుని దర్శించుకునే ముందు మనం ఫస్ట్ స్వామివారి భక్తురాలైన గొల్లపామ అమ్మవారిని దర్శించుకోవాలి. ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్నాక తర్వాత కొండపైకి వెళ్ళి శివుని దర్శించుకోవాలంటే ఇక్కడ. సో ఈ వేలో కొంచెం కిందకి వెళ్ళామంటే మెట్ల దారి ఉంటుంది, కొంచెం కిందకి వెళ్ళి రైట్ తిరిగితే గొల్లపామ అమ్మవారి ఆలయం ఉంటుంది. సో
సో ఆ గుడిలోకి వెళ్ళి ఫస్ట్ అమ్మవారిని దర్శించుకుందాం గైస్ అమ్మవారిని దర్శించుకొని అయిపోయింది. ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్ళి శివుని దర్శించేసుకుందాం. సో అక్కడ మెయిన్ టెంపుల్ ఉంటుంది, కొంచెం పైకి నడవాలి. సో మీరు పైకి ఒకవేళ నడవలేకపోతే లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటే వాళ్ళు లిఫ్ట్ వాడచ్చు. ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, ఎవరైనా ఎక్కచ్చు. సో బట్ నడుచుకుంటే వెళ్ళే దారి బాగుంటుంది. సో ఇప్పుడు మనం వేలో నడుచుకుంటే వెళ్దాం, పదండి. గైస్ మీకు చూపిస్తున్న దారిలోనే పైకి వచ్చేసాను మెయిన్ గోపురం దగ్గరికి. ఇదే మెయిన్ గోపురం అండ్ దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ శివలింగం ఉంటుంది. ఇదైతే మెయిన్ అట్రాక్షన్ ఈ కోటప్పకొండ టెంపుల్. అయితే ఒక 7 years బ్యాక్ కట్టారు, ఇంతకుముందు అయితే లేదు ఇక్కడ ఈ శివలింగం అయితే. అండ్ ఇక్కడ నుంచి దాని శివలింగం సైడ్ బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది. ఇది ఒక వ్యూ పాయింట్, మొత్తం చుట్టుపక్కల కొండలు మొత్తం సూపర్ ఉంటుంది. సో అది చూద్దాం పదండి. సో శివలింగం బ్యాక్ సైడ్ ఇదే గైస్ వ్యూ పాయింట్, సూపర్ ఉంది కదా, చుట్టూ కొండలు అండ్ ఈ నేచర్ వ్యూ అయితే. సో ఇదే గైస్ కోటప్పకొండ టెంపుల్ హిస్టరీ. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నేనైతే మీకు మొత్తం శివుని దర్శించుకున్న తర్వాత మా ఫాదర్తో ఈ కోటప్పకొండ టెంపుల్ హిస్టరీ మొత్తం చెప్పిస్తాను. సో ఇప్పుడు ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం గైస్. అంతా చూపించాను కదా, ఇదే మెయిన్ గోపురం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా సూపర్గా ఉంది, మొత్తం టెంపుల్ వ్యూ. అక్కడ పైన శివుడి విగ్రహం కూడా ఉంది, చూశారు కదా. సో ఇప్పుడు ఇక మెయిన్ గోపురం కింద నుంచి మెట్లు ఉంటాయి, ఈ మెట్లు ఎక్కి పైన టెంపుల్కి వెళ్ళిపోదాం. సో శివుని దర్శించుకోవడం అయిపోయింది గైస్, ఇదే మెయిన్ టెంపుల్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైన శివుడి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం చూడడానికి వెళ్దాం, కొంచెం పైకి వెళ్ళాలి. సో వెళ్దాం. సో ఇదే గైస్ శివుడి విగ్రహం, కొంచెం దగ్గరకు వచ్చే విగ్రహానికి సూపర్గా ఉంది కదా శివుడి విగ్రహం అయితే. అండ్ ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ వ్యూ కూడా సూపర్గా ఉంటుంది గైస్. ఇక్కడ శివలింగం ఉంది అండ్ ఇదేమో మొత్తం మెయిన్ టెంపుల్ సూపర్ ఉంది కదా. అండ్ మొత్తం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొత్తం కొండల వ్యూ గైస్. ఈ మెయిన్ టెంపుల్ నుంచి ఇంకొంచెం కొండపైకి ఎక్కితే మనకి ఇంకో శివయ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పేరు బొచ్చుకోట స్వామి టెంపుల్. సో ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం ఒక 1.5 hours ట్రెక్ చేయాలి, కొంచెం వే కూడా అంత బాగుండదు. సో ఆ టెంపుల్ అయితే మీకు చూపిస్తాను చూడండి. సో ఇదే గైస్ బొచ్చుకోట స్వామి టెంపుల్, మీకు ఇక్కడ ఏరో పాయింట్ చేసి చూపిస్తున్నాయి కదా. యాక్చువల్గా ఫస్ట్లో శివుడు ఇక్కడే ఉండేవాళ్ళంట, ఆ తర్వాత ఇక్కడ నుంచి దిగి ప్లాంట్ ఉన్న ఈ టెంపుల్ దగ్గరకు వచ్చారంట. సో ఈ స్టోరీ మొత్తం ఈ టెంపుల్ హిస్టరీలో భాగమే. అండ్ అలాగే మీకు స్వామివారి భక్తురాలైన గొల్లబామ అమ్మవారు అని చెప్పాను కదా, ఆ అమ్మవారి స్టోరీ కూడా టెంపుల్ హిస్టరీలో లింక్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం మా ఫాదర్తో చెప్పిస్తాను. మా ఫాదర్కి అయితే ఇంకా క్లియర్గా తెలుసు. సో మా ఫాదర్ని ఇంట్రొడ్యూస్ చేసి మీకు టెంపుల్ హిస్టరీ మొత్తం మా ఫాదర్తో చెప్పిస్తాను. సో గైస్ ఈయనే మా ఫాదర్. అందరికి హాయ్. సో ఇప్పుడు మా నాన్న మీకు ఈ కోటప్పకొండ హిస్టరీ గురించి చెప్తారన్నా కదా, చెప్పాడు. కోటప్పకొండ ఫస్ట్ మన శివుడు అక్కడ ఉన్నాడు కదా ఆ కొండపైన, ఇక్కడ అక్కడ నుంచి ప్రజెంట్ ఉన్న ఈ ప్లేస్కి ఎలా వచ్చారు ఆ హిస్టరీ చెప్పు. దక్షయజ్ఞం తర్వాత సతీ వియోగంతో మహాశివుడు ఈ 3 కొండలు ఉంటాయి ఇక్కడ. ఈ 3 కొండల్లో పెద్ద కొండ మీద మహాశివుడు వెలిశాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా పార్వతీ మాత గొల్లబామ రూపంలో అమ్మవారికి ఎల్లమంద గ్రామం ఉంది ఇక్కడే. గొల్లబామగా అమ్మవారు ప్రతిరోజు పాలు తీసుకొని కొండ మీదకి తీసుకెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించి వస్తూ ఉండేది. ఒకరోజు వెళ్తూ ఉండగా కొండ మధ్యలో మెట్ల మధ్యలో అమ్మవారు పాలు పక్కన పెట్టి కొంచెం సేద తీర్చుకొని వెళ్దామని పక్కన పెట్టి కూర్చుంటది. కాకులు వచ్చి ఆ కొండ మీద వాలి మొత్తం పడిపోతాయి. ఆ సందర్భంలో మీకు ఆశ్చర్యం, స్వామివారి శాపం వల్ల ఈ కొండ మీద ఈ రోజు నుంచి కాకులు వాలకుండు కాక అని శాపం వచ్చింది అమ్మవారు స్వామివారు. అవును, కొండ పైన ఎక్కడ ఒక కాకి కనిపించదు, కొండ కింద మళ్ళా కాకులు ఉంటే మీకు చూపిస్తాను. ఇది నిజంగానే ఫ్యాసినేటింగ్ ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొండ పైన ఒక కాకి కూడా కనిపించదు, కొండ కింద చాలా కనిపిస్తాయి. అవును, అలాగా స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రార్థించి, స్వామి నేను పైకి ఎక్కలేను, మీరు కిందికి రండి అని ప్రార్థించినప్పుడు స్వామివారు వెనక్కి తిరగకుండా వెళ్ళు, నేను వస్తున్నాను చెప్తాడు అమ్మవారికి. అమ్మవారు ముందు వెళ్తా ఉంటది, స్వామివారు వస్తా ఉంటారు. స్వామివారు మొట్టమొదటి అడుగు ఈ కొండ మీద వేస్తారు. అమ్మవారు అంత దూరంలో నుంచి శబ్దం వస్తుంది, ఏందా శబ్దం అని వెనక్కి తిరిగి చూసిద్ది. ఇక్కడే స్వామివారు మహాలింగం అయిపోతాడు. అమ్మవారు గుడి మెట్లు దారిలో కింద అమ్మవారి గుడి, గొల్లబామ అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ స్వామివారు, ఇక్కడే ఇద్దరు
అమ్మవారు మహాశివుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం అన్నమాట. సో అలాగా మహాశివరాత్రి రోజు ఇక్కడ తిరునాళ్ళ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది కోటప్పకొండ తిరునాళ్ళ. అవును కదా. ఇప్పుడు మన తెలంగాణ హైదరాబాద్ సైడ్, తెలంగాణ సైడ్ సమ్మక్క సారక్క జాతర ఏ రేంజ్లో అవుతుందో అలా ఇక్కడ ఆంధ్రాలో ఈ గుంటూరు డిస్ట్రిక్ట్లో శివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళ ఆ రేంజ్లో ఉంటుంది. లక్షల్లో వస్తారు జనాలు. ఇక నడవడం కూడా ఉండదు ప్లేస్, ఆ టైప్లో ఉంటారు జనాలు ఇక్కడ. అంత ఫేమస్ శివరాత్రి తిరునాళ్ళు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి, ప్రభలు ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ ప్రభలు ఒక్కొక్కటి 100 feet ఉంటాయి. అది ఒక్కొక్క ఎలక్ట్రిక్ ప్రభ మనకి 50 lakhs to 1 crore రేంజ్ లో ఉంటాయి కదా. ఇక్కడ ఒక ప్రెస్టీజ్ గుంటూరు చెప్తా ఉంటే గుర్తుకొచ్చింది నాకు. ఏంది ఎలక్ట్రిక్ ప్రభలు అంటే, ఎలక్ట్రిక్ ప్రభలు కొండ మీద ఒక పాట రాశాను చాలా చిన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. ఆ పాట పండగ రన్నో కోటప్పకొండరన్నా, పండగ రన్నో కోటప్పకొండరన్నా, ఏడాదికి ఒకసారి ఎలక్ట్రిక్ ప్రభలతోటి, ఏడాదికి ఒకసారి ఎలక్ట్రిక్ ప్రభలతోటి, పొద్దుపోయే జాము నుంచి తెల్లవారు జాము దాకా పండగ రన్నో కోటప్పకొండరన్నా, పండగ రన్నో కోటప్పకొండరన్నా. ఇలాగా చాలా పాటలు రాసేవాడిని. సరదాగా కొండ మీద కూడా ఆ రోజు రాశాను అనమాట. ఎలక్ట్రిక్ ప్రభలు ఇక్కడ చాలా ఫేమస్. పందాలు, నార్మల్ ప్రభలు కూడా 30 నుంచి 3,000 నుంచి 4,000 దాకా కడతారుగా ఎవ్రీ ఇయర్. అవి కోటప్పకొండలో శివుడు 1,01 ప్రభలు కట్టిన తర్వాత ప్రత్యక్ష దర్శనం ఇస్తానని చెప్పి భక్తులకు వరం ఇచ్చిన ప్లేసు. మరి అది కలియుగాంతంలో జరిగిద్దేమో మరి. అంటే ఇక్కడ ప్రభలు నార్మల్ ప్రభలు ఉంటాయి కదా, అంటే కార్డ్ బోర్డ్స్ తో పెద్ద, అవి కూడా 100 feet దాకా ఉంటాయి. అవి ఒక 3,000-4,000 దాకా కడతారు. ఎలక్ట్రిక్ ప్రభలు అయితే 25 to 30 కడతారు. ఎందుకంటే ఒక్కొక్కటి 50 lakhs to 1 crore రేంజ్ ఉంటాయి కాబట్టి. ఎలక్ట్రిక్ ప్రభలు అంటే ట్యూబ్ లైట్స్ అండ్ బల్బ్స్ తో కడతారు. మీకు చూపిస్తాను అదే. అది మెయిన్ అట్రాక్షన్ ఈ శివరాత్రి తిరునాళ్ళలో ఇక్కడ కోటప్పకొండలో అయితే. మెయిన్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా స్వామివారి కోసం తపస్సు చేసిన ప్లేసు. అందువల్ల నీకు కొండ ఎక్కేటప్పుడు బ్రహ్మగారి చుట్టూ విగ్రహాలు చూపించాలి. బ్రహ్మంగారు, విష్ణుమూర్తి, అలాగే వినాయకుడు విగ్రహాలు ఉంటాయి. అంటే త్రికోటేశ్వర స్వామి అంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తపస్సు చేసుకున్న ప్లేసు. ప్రత్యేకంగా శివుడు దక్షిణామూర్తిగా లింగ రూపంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం. అందువల్ల ఇక్కడ కోరికలు తీరిన వాళ్ళు, పిల్లలు పుట్టని వాళ్ళు, అలాగే అన్ని సమస్యలకి, సర్వ సమస్యలకి, అన్ని రోగాలకు కూడా పరిష్కారం ఇక్కడ అభిషేకం అన్నమాట. ఒకసారి అభిషేకం చేయించుకుంటే మీకు ఏ కోరికలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం అయిపోతుంది. అలాగా భార్యాభర్తలు, పిల్లలు పుట్టినటువంటి భార్యాభర్తలు మెట్లు పూజ చేసుకుంటూ చాలా ఫేమస్. పిల్లలు పుడతారనమాట. మనకి మెట్లు ఎక్కి రావచ్చు. మెట్లారు కూడా ఉంది. ఇప్పుడు తర్వాత మేము చిన్నప్పుడు మెట్లు ఎక్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు బస్సు రోడ్ వేశారు. కానీ అలా పిల్లలు పుట్టిన వాళ్ళు సరదాగా పాడుకునే ఒక పాట రాశాను. ఇంకోటి రాశా చెప్పు. అంటే చుక్కేసుకొచ్చానే చుక్క, నువ్వు వేసుకుంటే ఒక గుక్క, కోటయ్య స్వామికి మొక్క, కొండపైకి నువ్వు నేను ఎక్క, కోటయ్య స్వామికి మొక్క, పిల్ల పాప పుడతారే పక్క. ఇట్లా ఉంటది పాట. ఇట్లాగా విందులు, వినోదాలు, ఎద్ల బండ్లు, కోలాటాలు, అలాగనే కోళ్ల పందాలు, ఎలక్ట్రిక్ ప్రభలు, డాన్సులు, నృత్యాలు, అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కొండలు, చుట్టూ కొండలు, ప్రకృతి వనరులు ఎంతో. నైట్ మొత్తం ఇక్కడ శివరాత్రి రోజు తెల్లవారు జాము దాకా మహా తిరునాళ్ళంటే రేత్రంతా జాగారం చేస్తారు ఇక్కడ జనాలు. శివరాత్రి అంటే జాగారం చేస్తారు. ఇక్కడికి వచ్చి ఆ లక్షల్లో ఉంటారు కదా, లాక్స్ లో ఉంటారు భక్తులు కానీ పబ్లిక్. నైట్ మొత్తం ఇక్కడే అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. అందరు నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అవుతారు. థ్యాంక్స్ అన్న. ఆల్ ది బెస్ట్. పండుగ హిస్టరీ గురించి బాగా చెప్పారు. చిన్ననాటి రోజులన్నీ గుర్తు చేసావు మళ్ళా నాకు. సో నా ఫాదర్తో మీకు కోటప్పకొండ టెంపుల్ హిస్టరీ చెప్పాను కదా గైస్. అలాగే మా ఫాదర్ ఈ కోటప్పకొండ టెంపుల్ పైన 2 పాటలు కూడా పాడారు కదా. సో ఆ పాట కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఆ పాటలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
గైస్ ఇప్పుడు మీకు కోటప్పకొండ శివరాత్రి తిరణాల రోజు నార్మల్ ప్రాబ్లం అండ్ ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఎలా ఉంటాయో చూపిస్తాను. అండ్ అలాగే శివరాత్రి తిరణాల నైట్ ఎలా ఉంటుందో చిన్న గ్లిమ్స్ వీడియోగా చూపిస్తాను. కమింగ్ సాటర్డే ఆర్ సండే మీకు కంప్లీట్ శివరాత్రి జాతర నైట్ ఎలా జరుగుతుందో అండ్ అక్కడ జరిగే కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ మొత్తం చూపిస్తాను. నైట్ మాత్రం సూపర్ ఉంటుంది గైస్ ఆ రోజు నైట్ మాత్రం. సో ప్రెజెంట్ అయితే మీకు ఈ గ్లిమ్స్ వీడియో చూపిస్తాను, ఇది చూసేయండి. సో ఇదే నార్మల్ 30 feet ప్రభ గైస్. ప్రభ అనేది ఈ షేప్లో కడతారు. సో మొత్తం ప్రభను మొత్తం ఇలా డెకరేషన్ చేస్తారు. అండ్ ఇదే 7 feet ప్రభ. ఇలా 3 feet నుంచి 100 feet వరకు కొన్ని వందల్లో కడతారు ఇలాంటి ప్రభలు. అండ్ ఇవే ది ఫేమస్ ఎలక్ట్రిక్ ప్రభలు గైస్. వీటిని ట్యూబ్ లైట్స్ అండ్ బల్బ్స్తో కడతారు. ఈ ఒక్కొక్క ప్రభ కాస్ట్ ఆల్మోస్ట్ 50 lakhs అవుతుంది. సో ఇంత కాస్ట్లీ కాబట్టి ఓన్లీ 20 to 30 కడతారు ఎవ్రీ ఇయర్ తిరునాళ్ళ టైంలో. సో గైస్ ఐ హోప్ మీ అందరికీ కోటప్పకొండ టెంపుల్ వీడియో అండ్ నార్మల్ ప్రాబ్లం ఎలక్ట్రిక్ ప్రాబ్లం వీడియో గ్లిమ్స్గా చూపించాను కదా, అవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు నా కమింగ్ బ్లాగ్స్లో ఈ ఎలక్ట్రిక్ ప్రాబ్లం అండ్ నార్మల్ ప్రాబ్లం ఎలా కడతారో కంప్లీట్గా డీటెయిల్గా పెడతాను. అండ్ అలాగే కోటప్పకొండ తిరునాళ్ళప్పుడు చాలా కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ కూడా అవుతుంటాయి గైస్, అన్నీ మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో నా కమింగ్ 2 vlogs మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే మీరు కోటప్పకొండ ఊరికి దగ్గరగా ఉండే వాళ్ళు అయితే మాత్రం లైక్ పల్నాడు డిస్టిక్ కానీ గుంటూరు డిస్టిక్ కానీ అండ్ ఒంగోలు వాళ్ళు అయితే లైక్ ఆర్ఎల్స్ కృష్ణా డిస్టిక్ వాళ్ళు అయితే మాత్రం మీరు ఈ ఫ్రైడే శివరాత్రి తిరునాళ్ళప్పుడు కోటప్పకొండకు వచ్చి లైవ్గా చూడడానికి ట్రై చేయండి తిరునాళ్ళంతా. ఎందుకంటే మీరు లైవ్లో చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది గైస్. మెయిన్లీ ఎలక్ట్రిక్ ప్రాబ్లం గైస్, ఆ లైటింగ్ చూస్తే లైవ్లో సూపర్గా ఉంటుంది. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, బట్ లైవ్లో చూస్తే ఎలక్ట్రిక్ ప్రాబ్లం అండ్ ఈ తిరునాళ్ళ సూపర్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఈ ఫ్రైడే రావడానికి ట్రై చేయండి కోటప్పకొండకి అయితే. అండ్ నా గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఇంట్రడక్షన్ మొత్తం ఫస్ట్ వ్లాగ్లో ఇచ్చేసాను గైస్. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్ఎల్స్ నా ఛానల్లో వెళ్ళి మై ఫస్ట్ వ్లాగ్ అని వీడియో ఉంటుంది, దాంట్లో చూసేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. ఎందుకంటే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ గైస్. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి, అన్ని అప్డేట్స్ దాంట్లో పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఇంపార్టెంట్ మెయిన్ విషయం గైస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్ గైస్, అడియోస్.